వరంగల్ జిల్లా ఓరుగల్లు వాసుల ఇలవెల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శాకంబరి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు 12వ రోజుకు చేరుకున్న శాకంబరి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఉదయం ఘనాక్రమం, సాయంత్రం నీలపతాక్రమం దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అమ్మవారిని పంచదశి క్రమాన్ని అనుసరించి సన్నాగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నీల పతాకగా ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది. ఈనాడు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. అందులో తొలి ఏకాదశి ఈ రోజు నుంచే తొలి ఏకాదశి దక్షిణాయన ప్రారంభకాలం ముందర వస్తుంది. ఈనాటి నుంచి అనేక పండుగలు మనకు వస్తూ ఉంటాయి. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలో అతిక్రమించడానికి సిద్ధపడతాడు. అలాగే చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వరులందరూ కూడా ఈనాటి నుంచి 4 నెలల పాటు చేస్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈనాడు అమ్మవారిని ఘనస్వరూపిణిగా ఘనమైన కీర్తి ప్రఖ్యాతులను అమ్మవారు అందజేస్తుంది. నీల పతాకగా మనకు సర్వసిద్ధులను, అష్టసిద్ధులను మనకు సిద్ధింపజేసి మన యొక్క మనస్సు